హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2012లో రిలీజ్ అయిన బ్యాటిల్ షిప్ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీని మీలో చాలా మంది ఆల్రెడీ చూసుంటే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్తి సినిమాని చూడకపోయినా అట్లీస్ట్ కొన్ని సీన్స్ నైనా టీవీలో చూసుంటారు. ఇది చాలా మంచి సినిమా. విఎఫ్ఎక్స్ మరియు స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. 5 పెద్ద స్పేస్ షిప్ లో ఏలియన్స్ భూమికి వస్తారు. వాళ్ళు మన ఎర్త్ ని పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో మరియు అతని మిలిటరీ వాళ్ళ క్రూ మెంబర్స్ ఆ ఏలియన్స్ ని ఎలా ఎదుర్కొంటారు, ఎలాంటి స్ట్రాటజీస్ ని ఫాలో అవుతారనేదే ఈ సినిమా కథ. మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసి మర్చిపోయినా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా వీడియోని ఆఖరి వరకు చూడండి. ఈ సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. మన కథ ఒక పెద్ద డిస్కవరీతో స్టార్ట్ అవుతుంది. సైంటిస్టులు భూమి నుంచి ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఒక ప్లానెట్ ని కనుగొన్నారు. అక్కడ ఎయిర్, వాటర్, ల్యాండ్ అని లైఫ్ ఉండడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాయి. అందువల్ల సైంటిస్టులు హవాయిలో పెద్ద ట్రాన్స్మిటర్స్ ని నిర్మించి యాంటెనాస్, శాటిలైట్స్ తో వాళ్ళు పవర్ఫుల్ అయిన సిగ్నల్ పంపి అక్కడ ఏమైనా ఇంటెలిజెంట్ లైఫ్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేయాలని ప్రయత్నిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఏలియన్స్ తో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనకి 2 బ్రదర్స్ ని చూపిస్తారు. వీళ్ళలో అలెక్స్ అనే ఈ వ్యక్తే ఈ సినిమా హీరో. అండ్ ఇతను అలెక్స్ అన్నయ్య స్టోన్. అలెక్స్ కి ఈ రోజు పుట్టినరోజు కనుక వీళ్ళు ఒక బార్ లో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ బార్ కి సమంత అనే ఒక అందమైన అమ్మాయి వస్తుంది. తనే ఈ సినిమా హీరోయిన్. తను ఒక బియర్ మరియు బురిటో ఆర్డర్ చేస్తుంది. కానీ కౌంటర్ లో ఉన్న అతను బురిటోస్ ఖాళీ అయిపోయాయని చెప్తాడు. ఇది చూసిన హీరో అలెక్స్ స్టైల్ గా నడిచి ముందుకు వెళ్లి తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మన హీరోయిన్ ఇప్పుడే వర్క్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చింది. తనకి చాలా ఆకలిస్తుంటుంది. తనకిప్పుడు ఒక బురిటో కావాలి. అలెక్స్ ఈ ఛాన్స్ ని యూస్ చేసుకుని సమంతని ఇంప్రెస్ చేయాలని నిర్ణయించుకుని అతను సమంత దగ్గర జస్ట్ 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయి, నేను బురిటో తీసుకొస్తానని ప్రామిస్ చేసి వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. బట్ టైం అయిపోవడం వల్ల షాప్స్ అన్ని ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు. ఆయన వదులుతాడా మన హీరో? బురిటో కోసం క్లోజ్ అయ్యిన ఒక బిజినెస్ గోడెక్కి దూకి దొంగలా వెళ్లి అతనికి కావాల్సిన వస్తువు తీసుకుని మైక్రోవేవ్ లో దాన్ని హీట్ చేసి కౌంటర్ లో డబ్బులు కూడా పెట్టి మళ్ళీ తిరిగి బార్ కి పరిగెడతాడు. బట్ ఇతను చేసిన ఈ స్టంట్స్ కి ఆల్రెడీ అక్కడికి పోలీసులు వచ్చేస్తుంటారు. వాళ్ళతన్ని ఆగమని ఎంత చెప్పినా వినిపించుకోని అలెక్స్ చేతిలో బురిటోతో దీన్ని ఎలా అయినా అమ్మాయికి చేర్చుతానని పరిగెడతాడు. వదులుతారా పోలీసులు? మన హీరోని వాళ్ళు టేజర్ గన్ తో కరెంట్ షాక్ ఇచ్చి పట్టుకుంటారు. బట్ ఈ పాటికే అతను ఎలాగోలా అతను అనుకున్నట్టే ఆ ఫుడ్ ని తనకి ఇచ్చేస్తాడు. ఏది ఏమైతే ఏంటి, చివరికి ఈ పిక్చర్ ని చూసిన మన హీరోయిన్ సమంత నిజంగానే ఇంప్రెస్ అవుతుంది. అక్కడ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం స్టోన్ అలెక్స్ ని బాగా తిడుతూ ఉంటాడు. నిన్నటి రాత్రి జరిగింది మాత్రం ఇప్పుడు ప్రాబ్లం కాదు. అలెక్స్ జీవితంలో గోల్ అనేది లేకుండా తిరగడం స్టోన్ కి అస్సలు నచ్చదు. స్టోన్ యుఎస్ నేవీలో ఒక ముఖ్యమైన పొజిషన్ లో ఉన్నాడు. బట్ మన హీరో అతనికి 26 ఏళ్ళు అవుతున్నా పనిపాటు లేకుండా ఇంట్లో సోఫాలో నిద్రపోతున్నాడు. ఇందువల్ల అతని అన్నయ్య చాలా టెన్షన్ అయి అతను అలెక్స్ ని కూడా నేవీలో జాయిన్ అవ్వమని చెప్పి ఫోర్స్ చేసి కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు కథ 6 సంవత్సరాల తర్వాత కంటిన్యూ అవుతుంది. ఈ 6 ఇయర్స్ లో మన హీరో నేవీలో ఒక లెఫ్టినెంట్ అయి ఉంటాడు. ఒక పెద్ద బ్యాటిల్ షిప్ కి అతను ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్. దాంతో మనకి అర్థమవుతుంది మన హీరో చాలా తెలివైన వాడు, అతనికి టాలెంట్ ఉంది. మిగతా వాళ్ళంతా అలెక్స్ గ్రోత్ చూసి లైట్ గా జెలస్ గా ఉంటారు. తన అన్నయ్య స్టోన్ ఇప్పుడు ఇంకో పెద్ద బ్యాటిల్ షిప్ కి కమాండర్ అయి ఉంటాడు. ఈ సంవత్సరం నేవీలో నావల్ ఎక్సర్సైజెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. జపాన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లాంటి నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ముందుగా జాపనీస్ నేవీతో వీళ్ళు ఫుట్బాల్ మ్యాచెస్ ఆడతారు. మన హీరో ఫస్ట్ ఒక గోల్ వేస్తాడు. తర్వాత అతను ఒకసారి బాల్ ని అతని అన్నయ్యకి పాస్ చేయాలనుకున్నప్పుడు జాపనీస్ నేవీ కెప్టెన్ యూగి నగాటా అలెక్స్ ముఖంలోనే కాళ్ళతో కిక్ చేస్తాడు. దీంతో అలెక్స్ చాలా టెన్షన్ అయి రివెంజ్ తీసుకోవడం కోసం పెనాల్టీ కిక్ ని అతనే చేస్తానని అంటాడు. అలెక్స్ అన్నయ్య స్టోన్ అతని తమ్ముడు ఇంజూర్ అయ్యాడని చూసి ఆ పెనాల్టీ కిక్ ని వేరే ఒకరికి ఇవ్వాలనుకుంటాడు. కానీ అలెక్స్ అసలు వినిపించుకోడు. కోపంలో గోల్ వేసి ఇతను మాస్ చూపిస్తాడని మనం అనుకుంటాం. కానీ బాల్ ని కిక్ చేశాక చూస్తే ఆ ఫుట్బాల్ గోల్ పోస్ట్ కి సంబంధమే లేనట్టు వెళ్తుంది. అలానే వీళ్ళు గేమ్ లో కూడా ఓడిపోతారు. వీళ్ళంతా ఇప్పుడు హవాయి బీచ్ కి చాలా దగ్గరలోనే ఉన్నారు. ఆ రోజు రాత్రి హీరో బీచ్ లో అతని గర్ల్ ఫ్రెండ్ తో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. తను వేరే ఎవరో కాదు, సమంత. ఇతని బురిటో ప్లాన్ బాగా వర్క్ అయినట్టుంది. యాక్చువల్లీ సమంత ఈ నేవీని అడ్మినిస్టర్ చేసే అడ్మైరల్ కూతురు. తను అలెక్స్ దగ్గర నా తండ్రి దగ్గర నువ్వు మన పెళ్లి గురించి మాట్లాడని అంటుంది. అందుకు మన హీరో ఇందులో పెద్ద విషయం ఏముంది, రేపే నేను అతనితో మాట్లాడతాను చూడని అతను క్యాజువల్ గా చెప్తాడు. ఇదే సమయంలో స్పేస్ లో వీళ్ళు సిగ్నల్ పంపిస్తున్న శాటిలైట్ ని చూపిస్తే ఆ శాటిలైట్ కి ఆపోజిట్ లో చాలా దూరంలో ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ రోజు తెల్లవారి మళ్ళీ నావల్ ఎక్సర్సైజెస్ మొదలవుతాయి. వీళ్ళు వరల్డ్ వార్ 2 లో యూజ్ చేసిన ఒక పెద్ద బ్యాటిల్ షిప్ ని ఇప్పుడు మ్యూజియం లో రెడీ చేసుంటారు. హీరోయిన్ తండ్రి స్పీచ్ ఇస్తుంటాడు. అప్పుడు ఆ చోటికి లెట్ గా వచ్చిన మన హీరో దొంగతనంగా అతని ప్లేస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు హీరోయిన్ తండ్రి అతన్ని చూసేస్తాడు. స్పీచ్ అయ్యాక అలెక్స్ ఆయన దగ్గరికి వెళ్లి అతని కూతురితో తన
పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటాడు. కానీ ఆయన ఇలా తల తిప్పి ఒక లుక్ ఇవ్వగానే మన హీరో చాలా భయపడి పరిగెట్టుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్లి అద్దం ముందు నిలుచుని అతను ఎలా స్టార్ట్ చేయాలో ఆ స్పీచ్ ని ప్రాక్టీస్ చేస్తాడు. అప్పుడు అక్కడికి మన హీరోని ముఖంలోనే కిక్ చేసిన జాపనీస్ కెప్టెన్ యూగి నగాటా వచ్చి అలెక్స్ ఇలా ఒంటరిగా అద్దం ముందు నిల్చుని మాట్లాడడం చూసి అతన్ని టీస్ చేయడంతో వీళ్ళిద్దరూ ఈసారి బాత్రూమ్ లోనే కొట్టుకుంటారు. ఈ విషయం హీరోయిన్ తండ్రికి తెలిసి అతను వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు బాత్రూమ్ లో కాలు జారి కింద పడ్డం వల్లే మొహంలో దెబ్బ తగిలిందని చండాలమైన రీజన్ తో కవర్ చేస్తారు. దాంతో అతను కెప్టెన్ నగాటాని బయటికి పంపించి మన హీరోని బాగా తిడతాడు. నీకు టాలెంట్ ఉండొచ్చు, కానీ ఇలా చీప్ గా మిగతా వాళ్ళతో ఫైట్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నావు కదా, నీ క్యారెక్టర్ వల్లే నువ్వు చాలా సమస్యలని ఎదుర్కొంటావు. ఈ ఇయర్ జరిగే నేవల్ గేమ్స్ ని బాగా ఎంజాయ్ చేసుకో, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఈ చోట్లనే ఉండవని బెదిరిస్తాడు. ఇంత జరిగాక మన హీరో పెళ్లి గురించి ఏం మాట్లాడతాడు? అతను మౌనంగా తిట్లన్నిటినీ కాస్తాడు. ఇప్పుడు మనకి మన హీరోయిన్ సమంతని చూపిస్తారు. తను ఒక ఫిజికల్ థెరపిస్ట్. బ్యాటిల్ ఫీల్డ్ లో పర్మనెంట్ ఇంజురీస్ అంటే చేతులు కాలు కోల్పోయిన వార్ వెటరన్స్ కి తను హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతం సమంత మిక్ అనే ఒక ఫార్మర్ కొలోనల్ ని కలుస్తుంది. ఇతను ఇతని 2 కాళ్ళని కోల్పోయి ఉంటాడు. ఇందువల్ల మిక్ అతని జీవితానికి పర్పసే లేదని విరక్తితో ఉంటాడు. ఇది తెలుసుకున్న సమంత అతని మైండ్ మార్చడం కోసం అతన్ని హైకింగ్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళిద్దరూ స్పేస్ లో సిగ్నల్స్ పంపిస్తున్న ట్రాన్స్మిటర్స్ ఉన్న కొండకే వెళ్తారు. మరోపక్క రీసెర్చ్ స్టేషన్ లో సైంటిస్టులు స్పేస్ లో నుంచి 5 పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ భూమి వైపుకు వేగంగా రావడం నోట్ చేస్తారు. యాక్చువల్లీ ఇవన్నీ ఆ పోర్టల్ నుంచే వచ్చుంటాయి. సడన్ గా ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచో తెలియని సైంటిస్టులు కంగారు పడతారు. నార్మల్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్ ని రీచ్ అయితే అది ఫ్రిక్షన్ కి కాలి బూడిదైపోతుంది. బట్ ఈ 5 ఆబ్జెక్ట్స్ అలా అవ్వట్లేదు. సో ఇవి ఆస్ట్రాయిడ్స్ కావు. ఈ ట్రాన్స్మిటర్స్ అన్నిటికీ ఇన్ఛార్జ్ కళ్ళద్దాలు వేసుకున్న ఇతనే. ఇతను వీడియో కాల్లో నాసాతో జరుగుతున్నదన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్మిటర్స్ ఉన్న వీళ్ళ రీసెర్చ్ ఫెసిలిటీ వైపుకి వస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా మనం స్పేస్ లో పంపించిన సిగ్నల్స్ కి రెస్పాన్స్ ఈ ఆబ్జెక్ట్స్ అయి ఉంటాయని అంటాడు. ఆ 5 ఆబ్జెక్ట్స్ లో ఒక ఆబ్జెక్ట్ శాటిలైట్ తో క్రాష్ అయ్యి డైరెక్షన్ మారి హాంకాంగ్ సిటీలో క్రాష్ అయిపోతుంది. అక్కడ పెద్ద డిస్ట్రక్షన్, వేలలో జనాలు చనిపోతారు. మిగతా 4 ఆబ్జెక్ట్స్ హవాయిలో వీళ్ళ రీసెర్చ్ ఫెసిలిటీకి పక్కనే సముద్రంలో పడతాయి. చైనా గవర్నమెంట్ హాంకాంగ్ లో జరిగిన క్రాష్ లో సుమారు 25,000 మంది చనిపోయారని చెప్తారు. బిలియన్స్ లో డ్యామేజెస్ మరియు వాళ్ళు ఇంకో విషయం కూడా కన్ఫర్మ్ చేస్తారు. అదేంటంటే క్రాష్ అయిన ఆబ్జెక్ట్ వీళ్ళ భూమికి సంబంధించింది కాదు, అది ఏలియన్ టెక్నాలజీ. నిజానికి అది ట్రాన్స్మిటర్ లాంటి ఒక డివైస్. పీరియాడిక్ టేబుల్లో లేని ఎలమెంట్స్ తో ఆ డివైస్ ని బిల్డ్ చేసుంటారు. వీటన్నిటి గురించి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసేలోపు ఆల్రెడీ హవాయి నేవల్ బేస్ లో ఉన్న నేవీ పెద్ద పెద్ద వార్షిప్పుల్లో సముద్రంలో పడిన ఆబ్జెక్ట్స్ ని చెక్ చేయడం కోసం వెళ్ళుంటారు. సముద్రంలో పడిన ఆబ్జెక్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి. అవన్నీ నీటిలో మునిగిపోయి ఉండడం వల్ల వీళ్ళకి క్లియర్ గా ఏం కనిపించదు. కనుక హీరోయిన్ తండ్రి అడ్మైరల్ 3 వార్షిప్స్ ని మాత్రం దగ్గరికి వెళ్లి చూడమంటాడు. అలెక్స్ మరియు స్టోన్ కూడా వేరే వేరే షిప్స్ లో వెళ్తారు. ఒక చిన్న బోట్ లో అలెక్స్ ఇంకో ఇద్దరిని తీసుకుని ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ ఆబ్జెక్ట్ చాలా హైట్ గా ఉంటుంది. అది ఏమై ఉంటుందో వీళ్ళు ఎవరికీ అర్థం కాదు. క్యూరియాసిటీలో అలెక్స్ ముందుకు వెళ్లి దాన్ని ముట్టుకుంటాడు. బట్ టచ్ చేయగానే సడన్ గా ఒక ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరిగి మన హీరో 10 అడుగుల దూరంలో వెళ్లి పడతాడు. వెంటనే అతన్ని బోట్ లో ఉన్న మిగతా ఇద్దరు రెస్క్యూ చేస్తారు. బట్ ఇతను ఏమైనా బటన్ ప్రెస్ చేస్తాడో ఏమో కానీ అప్పుడు 2 చిన్న స్ట్రక్చర్స్ ఒక ఎనర్జీ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తాయి. చాలా కిలోమీటర్ల దూరం వరకు అది ఒక షీల్డ్ లా పనిచేస్తుంది. ఏం లోపలికి రాదు, బయటికి వెళ్ళదు. ఈ స్ట్రక్చర్ కి దగ్గరలో ఉన్న ఈ 3 డెస్ట్రాయర్ షిప్స్ తో పాటు ఆ ట్రాన్స్మిటర్స్ ఉన్న ఐలాండ్ కూడా ఈ ఫీల్డ్ లో ఇరుక్కుంది. బయటున్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళతో రేడియోస్ ని యూజ్ చేసుకుని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ సిగ్నల్స్ కూడా పాస్ అవ్వు. ఒక ఫైటర్ జెట్ ఫాస్ట్ గా ఫీల్డ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది ఆ ఫోర్స్ ఫీల్డ్ ని గుద్దుకోగానే బ్లాస్ట్ అయి క్రాష్ అయిపోతుంది. ఈ చిన్న బోట్ లో ఉన్న ముగ్గురు ఇంజిన్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. కానీ సడన్ గా అప్పుడు ఒక పెద్ద ఏలియన్ షిప్ వాటర్ నుంచి బయటకు వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. మన హీరో అన్నయ్య స్టోన్ ఆ ఏలియన్ షిప్ కి వీళ్ళ షిప్ లో నుంచి సౌండ్ క్రియేట్ చేసి వార్నింగ్ ఇస్తాడు. కానీ బదులుకి అది ఒక పవర్ఫుల్ అయిన ఎనర్జీ వేవ్ ని రిలీజ్ చేసి వీళ్ళ షిప్ లో ఉన్న రేడర్స్ అన్నిటిని డ్యామేజ్ చేసేస్తుంది. గ్లాస్ విండోస్ అన్ని కూడా ఇరిగిపోవడంతో ఈ ఏలియన్ స్పేస్ షిప్ వీళ్ళపైన అటాక్ చేస్తుంది అనుకుని బ్యాటిల్ షిప్ లో ఉన్న వాళ్ళు ఆ ఏలియన్ స్పేస్ షిప్ పైన మిసైల్స్ ని లాంచ్ చేస్తారు. కానీ రేడర్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్ని పనిచేయకపోవడం వల్ల వీళ్ళ టార్గెట్ ని మిస్ చేసేస్తారు. అండ్ వీళ్ళు ఇలా అటాక్ మొదలు పెట్టగానే ఇంతసేపు గ్రీన్ కలర్ లో ఉన్న వీళ్ళ బ్యాటిల్ షిప్ ఆ ఏలియన్ స్పేస్ షిప్ కి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. వెంటనే అది సముద్రంలో ఒక పెద్ద జంప్ చేసి చిన్న బోట్ లో ఉన్న వీళ్ళ ముగ్గురిని దాటుకుని ఆ పెద్ద షిప్ దగ్గరికి వెళ్లి రెస్పాన్స్ బాంబుల్ని ఆ పెద్ద షిప్ పైన ఫైర్ చేస్తుంది. ఆ బాంబులన్నీ సిలిండర్స్ లా ఉంటాయి. వాటన్నిటిని ఈ షిప్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. బట్ ఒకటి మాత్రం మిస్ అయ్యి వీళ్ళ షిప్ కి గుచ్చుకోగానే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేస్తాయి. యుద్ధం మొదలైంది కనుక బోట్ లో ఉన్న ముగ్గురు వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ గన్ తో ఆ ఏలియన్ స్పేస్ షిప్ చుట్టూ రౌండ్ కొడుతూ ఫైర్ చేస్తుంటారు. వీళ్ళిలా ఈ షిప్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు స్టోన్ అతని షిప్ లో నుంచి ఒక పెద్ద మిసైల్ ని లాంచ్ చేసి ఈ ఏలియన్ స్పేస్ షిప్ ని అటాక్ చేయిస్తాడు. బట్ ఈసారి మిసైల్ టార్గెట్ ని గుద్దినా ఆ ఏలియన్ స్పేస్ షిప్ కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు. ఈసారి అది దాన్ని అటాక్ చేసిన షిప్ వైపుకు కంటిన్యూస్ గా బాంబుల్ని ఫైర్ చేస్తుంది. ఆ సిలిండర్లు అన్నిటినీ వీళ్ళు టైం కి డిస్ట్రాయ్ చేయలేకపోతారు.
వాటిలో కొన్ని వీళ్ళ షిప్ కి గుచ్చుకొని కంటిన్యూస్ గా ఎక్స్ప్లోషన్ అయి దెబ్బకి ఆ షిప్ మొత్తం ముక్కలైపోతుంది. స్టోన్ తో పాటు ఆ షిప్ లో ఉన్న క్రూ మొత్తం చనిపోతారు. అలెక్స్ తన బ్రదర్ చనిపోవడం చూసి చాలా టెన్షన్ అయి వెంటనే అతను బోట్ తీసుకుని ఫాస్ట్ గా పక్కనున్న బ్యాటిల్ షిప్ లోపలికి వెళ్లి చూస్తే స్టార్టింగ్ లో పడిన ఆ బాంబ్ వల్ల ఆల్రెడీ ఈ షిప్ లో ముఖ్యమైన పదవిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయింటారు. అలెక్స్ అక్కడి క్రూ దగ్గర హైరార్చీ ప్రకారం ఇప్పుడు ఎవరు ఈ షిప్ కి కొత్త కెప్టెన్ అని అడుగుతాడు. అందుకు అక్కడున్న వాళ్ళు మీరే సార్ అని అంటారు. ఒక షిప్ పోయాక ఇప్పుడు గేమ్ లో ఉన్నది మన హీరో వాళ్ళ షిప్, ఇంకొకటి జపాన్ దేశం వాళ్ళ షిప్. అలెక్స్ అతని బ్రదర్ ని కోల్పోయిన బాధలో రివెంజ్ తీసుకోవాలని వెంటనే అతని క్రూ దగ్గర ఆ ఏలియన్ షిప్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్లి దానిపైన ఫుల్ అటాక్ చేయమని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళు కూడా అతని చెప్పినట్టు షిప్ ని ముందుకు తీసుకువెళ్తారు. ఇక్కడ జాపనీస్ షిప్ లో కెప్టెన్ నగట మన హీరో పిచ్చిదనాన్ని చూసి ఒంటరిగా వెళ్తే అది వాళ్ళకే ప్రాబ్లం అని అతను కూడా అతని క్రూ దగ్గర ఆ ఏలియన్ షిప్ దగ్గరికి వెళ్లి అటాక్ చేయమని ఆర్డర్ చేస్తాడు. ముందుగా జపాన్ వాళ్ళు మిసైల్స్ ని లాంచ్ చేస్తారు. రెస్పాన్స్ గా ఏలియన్ స్పేస్ షిప్ బాంబ్స్ అనేటిని జాపనీస్ షిప్ పైన ఫైర్ చేయడంతో కెప్టెన్ నగాటా ఉన్న షిప్ సగం పేలిపోయి ఆ షిప్ నీటిలో మునిగిపోతూ ఉంటుంది. అది చూసాక కూడా మన హీరో కొంచెం కూడా ఆగకుండా అటాక్ ని కంటిన్యూ చేయమని అంటాడు. అప్పుడు క్రూలో ఒక వ్యక్తి అలెక్స్ ని పట్టుకుని మునిగిపోతున్న జాపనీస్ షిప్ లో చాలా మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ముందు వాళ్ళని మనం సేవ్ చేయాలని అతన్ని గట్టిగా షేక్ చేయడంతో అప్పుడే అలెక్స్ అతను అతని బ్రదర్ చనిపోవడం వల్ల వెంజన్స్ లో తప్పైన నిర్ణయం తీసుకుంటున్నాడని రియలైజ్ అయి వీళ్ళ షిప్ ని జాపనీస్ వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం టర్న్ చేయమని చెప్తాడు. ఇలా ఈ షిప్ లో ఉన్న వెపన్స్ అన్ని కూడా వేరే డైరెక్షన్ లో టర్న్ అవ్వడం వల్ల ఆ ఏలియన్ స్పేస్ షిప్ కి వీళ్ళ షిప్ మళ్ళీ గ్రీన్ గా కనిపిస్తుంది. అది వీళ్ళని అటాక్ చేయదు. తర్వాత అది ఒక పెద్ద కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేసి లోపల నుంచి యోయో లాంటి 3 సర్క్యులర్ వెపన్స్ ని ఆకాశంలో లాంచ్ చేస్తుంది. ఈ 3 రోబోటిక్ వెపన్స్ వీటిని ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తున్నట్టు అవి పక్కనున్న హవాయియన్ ఐలాండ్స్ కి వెళ్లి థ్రెట్ లా ఉన్న ప్రతి ఒక్క మిలిటరీ ఎక్విప్మెంట్స్, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, నావల్ బేసెస్ అని ప్రతి ఒక్క దాన్ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. ఇంపార్టెంట్ అయిన హైవేస్ ని కూడా అవి డ్యామేజ్ చేయడం వల్ల రోడ్స్ మొత్తం కొలాప్స్ అయ్యి వెహికల్స్ కూడా జామ్ అయిపోతాయి. దీంతో గవర్నమెంట్ సమంత తండ్రిని ఇక్కడ ఏం జరుగుతుందని ప్రెషర్ చేస్తారు. ఆయన కూడా అవి ఒక పెద్ద ఫోర్స్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తున్నాయని వీళ్ళ వల్ల అందులోకి వెళ్లడం కుదరట్లేదని అంటాడు. యాక్చువల్లీ ఆ ఫోర్స్ ఫీల్డ్ లోపల ఒక్క ఏలియన్ స్పేస్ షిప్ కాదు, మొత్తం 3 స్పేస్ షిప్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక చిన్న షిప్ లో ఏలియన్స్ ట్రాన్స్మిటర్స్ అన్ని ఉన్న కొండల దగ్గరికి వెళ్తారు. హైకింగ్ చేస్తున్న మిక్ మరియు సమంత కూడా ఈ స్పేస్ షిప్ ని చూస్తారు. జీప్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఈ చోట్లో ఏలియన్స్ ఉన్నాయి, మీరు త్వరగా వెళ్లి షెల్టర్ తీసుకోండి అని వాళ్ళని వార్న్ చేస్తాడు. సమంత సేఫ్టీ కోసం తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ మిక్ అదేంటో చూడడం కోసం స్పేస్ షిప్ దగ్గరికి వెళ్లడంతో హీరోయిన్ కూడా అతని వెనకాలే వెళ్తుంది. ముందు సీన్ లో శాటిలైట్స్ తో క్రాష్ అవ్వడం వల్ల ఈ ఏలియన్స్ కమ్యూనికేషన్ డివైస్ హాంకాంగ్ లో పడి డిస్ట్రాయ్ అయింటది కదా. కాబట్టి ఇవి ఐలాండ్ లో ఉన్న ట్రాన్స్మిటర్స్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని వీళ్ళ హోమ్ ప్లానెట్ కి సిగ్నల్ పంపాలని అనుకుంటున్నారు. అలా చేస్తే వాళ్ళ సివిలైజేషన్ లో నుంచి మరింత డేంజరస్ అయిన ఏలియన్స్ ఇక్కడికి వస్తారు. ఇది ఎర్త్ కి, హ్యూమానిటీకి చాలా బ్యాడ్. షిప్ లో ఉన్న అలెక్స్ ని చూపిస్తే అతని దగ్గరికి ఒక క్రూ మెంబర్ ఫాస్ట్ గా వచ్చి మనం ఒక ఏలియన్ ని పట్టుకున్నాం సార్, త్వరగా రండి అని అంటాడు. అది విన్న అలెక్స్ కన్ఫ్యూషన్ లో ఫాస్ట్ గా అతనితో వెళ్లి చూస్తే అక్కడ వీళ్ళు నిజంగానే ఒక ఏలియన్ ని పట్టుకుని ఉంటారు. యాక్చువల్లీ ఆ చిన్న స్పేస్ షిప్ లో నుంచి ఒక ఏలియన్ స్లిప్ అయి నీటిలో పడిపోయి ఉంటాడు. అండ్ ఆ ఏలియన్ ని వీళ్ళ షిప్ కి తీసుకొచ్చిస్తున్నారు. వీళ్ళు ఆ ఏలియన్ ని పరిశీలిస్తారు. అతని హెల్మెట్ తీసాక చూస్తే ఈ ఏలియన్ ఫేస్ ఆల్మోస్ట్ హ్యూమన్ లానే ఉంటుంది. బట్ గెడ్డానికి బదులుగా షార్ప్ అయిన స్పైక్స్ ఉంటాయి. వీటి సైజ్ తోనే మనకి తెలుస్తుంది ఈ ఏలియన్స్ బై నేచర్ చాలా స్ట్రాంగ్. అలెక్స్ ఆ ఏలియన్ కంట్లో ఫ్లాష్ కొట్టి చూసినప్పుడు సడన్ గా అది లెగిచి దాని టెలిపతిక్ పవర్స్ తో మన హీరోకి వాళ్ళలా వేరే వేరే వరల్డ్స్ ని డిస్ట్రాయ్ చేస్తారో ఆ విజువల్స్ ని చూపిస్తుంది. వీళ్ళు ఆ ఏలియన్ ని కదలనివ్వకుండా పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పుడు షిప్ లో హోల్స్ వేసుకుని మిగతా ఏలియన్స్ వచ్చి అవన్నీ వాళ్ళ మనిషిని రెస్క్యూ చేసుకుని తీసుకువెళ్లిపోతాయి. వాళ్ళ షిప్ పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఒకతను వీళ్ళ మనుషుల్లో 2 చనిపోయారన్న విషయాన్ని మన హీరో దగ్గర చెప్పడంతో అతను అయితే ఇంకా కొన్ని ఏలియన్స్ వీళ్ళ షిప్ లో ఉంటాయని అతని మనుషుల దగ్గర వీళ్ళ షిప్ మొత్తం వెతకమని చెప్పి పంపిస్తాడు. అందరూ గన్స్ పట్టుకుని ఒక్కో ఫ్లోర్ కి వెళ్లి వీళ్ళ షిప్ లో ప్రతి కంపార్ట్మెంట్ ని చెక్ చేస్తారు. అలెక్స్ గ్రూప్ లో ఒక అతన్ని ఏదో ఒకటి పై ఫ్లోర్ కి లాక్కుని వెళ్ళిపోతుంది. వెంటనే మిగతా వాళ్ళు స్టార్స్ ఎక్కి ఆ వ్యక్తిని వెతుకుతూ పై ఫ్లోర్స్ కి వెళ్తారు. ఇంకో గ్రూప్ వాళ్ళకి ముందున్న ఒక డోర్ కొంచెం కొంచెంగా బ్రేక్ అవ్వడం నోట్ చేస్తారు. ఆ డోర్ ని పగలగొట్టుకుని ఒక ఏలియన్ అక్కడికి వస్తుంది. అది మెల్లమెల్లగా స్టార్స్ దిగి అక్కడే నిల్చుని ఉన్న ఒక వ్యక్తి ముందుకొచ్చి నిల్చుంటుంది. అది అతనికి పక్కనే ఉండడం వల్ల అతను అతని టీం ని అక్కడ నుంచి వెళ్లిపోమని అంటాడు. వాళ్ళు కూడా అతను చెప్పినట్టే చేస్తారు. ఈ వ్యక్తి దగ్గర వెపన్స్ ఉండవు. ఈ ఏలియన్ అతని స్కాన్ చేసి ఇతను పెద్ద థ్రెట్ కాదని కన్ఫర్మ్ చేసుకుని అతన్ని వదిలేసి ఆ చోట్లో ఉన్న పవర్ సోర్సెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ జనరేటర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తే వీళ్ళ షిప్ ఒక్క ఇంచు కూడా కదలదు, అటాక్ చేయడానికి కూడా పనికిరాదు. ఇలా జరగకూడదని ఆ క్రూ మెంబర్ వెంటనే ఒక సుత్తి పట్టుకుని అతను ఆ ఏలియన్ పైన దాడి చేస్తాడు. దీంతో ఆ ఏలియన్ కూడా అతనితో ఫైట్ చేస్తుంది. అది అతన్ని కొట్టి చేతిలో వెపన్స్ తీసుకుని ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించినప్పుడు టైంకి వచ్చిన అలెక్స్ గన్ తో ఆ ఏలియన్ ని షూట్ చేసి దాని అటెన్షన్ ని అతని వైపుకి తీసుకుంటాడు. ఇదే సమయంలో కోరా అనే ఒక ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి తను మన హీరోకి హెల్ప్ చేస్తూ ఆ ఏలియన్ తో ఫైట్ చేస్తుంది. బట్ వీళ్ళు ఎంత షూట్ చేసినా ఏలియన్ క్రియేచర్ కి ఏం కాదు కనుక అలెక్స్ ఒక ఐడియా చేసి కోరాని వెంటనే కంట్రోల్ రూమ్ కి వెళ్ళమంటాడు. తను పరిగెడుతూ వెళ్తున్నప్పుడు మన హీరో ఈ ఏలియన్ ని అతన్ని ఫాలో
చేయించి దాన్ని ట్రాప్ చేయించడం కోసం బయట ఉన్న ఒక క్యానన్ దగ్గరికి తీసుకొస్తాడు. అండ్ టైంకి కోరో కూడా ఆ క్యానన్ ని ఆ ఏలియన్ ని ఏం చేసి ఫైర్ చేయడంతో ఆ ఏలియన్ క్రియేచర్ బ్లాస్ట్ అయి చనిపోతుంది. మరోపక్క సమంత మరియు మిక్ చాలా దూరం నడిచి వెళ్లి వీళ్ళని జీప్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డేంజర్ అని వార్న్ చేశాడు కదా, అతని జీప్ హెవీగా డ్యామేజ్ అయినడం చూస్తారు. అక్కడ చాలా వెహికల్స్ ఇలానే డిస్ట్రాయ్ అయి ఉంటాయి. ఆ ఏలియన్స్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరినీ చంపేస్తాయని వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ సీన్ చూసాక వీళ్ళకి ఏలియన్స్ లని చూడాలన్న ఆశ పోతుంది. వాళ్ళు తిరిగి వెళ్లిపోవాలనుకుంటారు. కానీ అంతలోనే అక్కడికి కొన్ని ఏలియన్స్ వస్తాయి. వాటి కంట్లో పడకుండా దాగుంటూ వీళ్ళు అక్కడున్న ఒక పోలీస్ కార్ దగ్గరికి వెళ్లి రేడియోలో ఎవరి దగ్గరైనా హెల్ప్ అడగడానికి ప్రయత్నిస్తుంటారు. సిగ్నల్ దొరకక వీళ్ళు ఇక్కడ ఇలా ఉంటే అక్కడికి ఆ ట్రాన్స్మిటర్స్ అన్ని ఉన్న బేస్ కి ఇన్ఛార్జ్ అయిన ఆ స్పెక్స్ వేసుకున్న వ్యక్తి వస్తాడు. అతను సమంత మరియు మిక్కి ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఏలియన్స్ తమ హోమ్ ప్లానెట్ తో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా జరిగితే అన్ని ఏలియన్స్ భూమికి వచ్చి మొత్తం సర్వనాశనం చేసేస్తాయి. మనం దీన్ని ఎలా అయినా ఆపాలని అంటాడు. ఇక్కడ షిప్ లో ఒక పైలట్ చనిపోయిన ఏలియన్ హెల్మెట్ ని వేసుకుని చూసి వాళ్ళ హెల్మెట్ సన్లైట్ ని పూర్తిగా బ్లాక్ చేస్తుందన్న విషయాన్ని కనిపెడతాడు. వెంటనే ఈ విషయం గురించి అలెక్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ ఏలియన్స్ కళ్ళు ఒక బల్లి కళ్ళులా ఉన్ను, సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సన్లైట్ కి చాలా సెన్సిటివ్ అయి ఉంటారు. ఈ హెల్మెట్ సన్లైట్ ని పూర్తిగా బ్లాక్ చేస్తుందంటే అవి లేకుండా వీళ్ళు సూర్యకిరణాలని అసలు తట్టుకోలేకపోతారు. అండ్ ఇదే వాళ్ళ వీక్ పాయింట్ అని అంటాడు. తరువాత చీకటి పడుతుంది. కొండలో ఉన్న ముగ్గురు దూరంలో ట్రాన్స్మిటర్స్ ఉన్న బేస్ లో ఏలియన్స్ వర్క్ చేయడం చూస్తారు. ఈ బేస్ ని చాలా సేఫ్టీ ప్రోటోకాల్స్ తో బిల్డ్ చేస్తుంటారు కనుక ఆ ట్రాన్స్మిటర్స్ ని హ్యాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందుకు చాలా సమయం పడుతుంది. అదేలా సముద్రంలో ఉన్న మన హీరో మరియు మిగతా వాళ్ళకి ఈ ఏలియన్స్ ల ట్రాన్స్మిటర్ హ్యాకింగ్ ప్లాన్ గురించి తెలియదు కనుక ఈ ఇన్ఛార్జ్ దీని గురించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటాడు. అందుకే ఇతనికి ఆ బేస్ లో ఉన్న ఒక కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కావాలి. ప్రపంచమే ప్రమాదంలో ఉంది కనుక ఇతను రిస్క్ ఎత్తుకొని ఈ ఏలియన్స్ కి తెలియకుండా దొంగతనంగా బేస్ లోపలికి వెళ్తాడు. ఇతనికి కావాల్సిన డివైస్ ని కూడా తీసుకుంటాడు. బట్ ఆ సమయంలో అతన్ని ఒక ఏలియన్ చూసిస్తుంది. ఇతని దగ్గర వెపన్స్ ఏది లేకపోవడం వల్ల అది ఇతన్ని ఏం చేయకుండా వదిలేస్తుంది. మరోపక్క ఆఖరిగా మిగిలి ఉన్న మన హీరో వాళ్ళ షిప్ ని చూపిస్తే వీళ్ళు సోల్జర్స్ కదా కాబట్టి చచ్చినా పర్వాలేదని ఈ నైట్ టైం ని యూజ్ చేసుకుని ఆ ఏలియన్ స్పేస్ షిప్ పైన పెద్ద అటాక్ చేయడం కోసం ప్లాన్ చేస్తారు. కానీ ఆ స్పేస్ షిప్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి వీళ్ళ దగ్గర ఇప్పుడు రేడార్ లేదు. ఏం చేయాలో తెలియక వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కెప్టెన్ నాగాటా సముద్రంలో ఉన్న సెన్సార్స్ ని యాక్సెస్ చేసి వాటర్ డిస్ప్లేస్మెంట్ సహాయంతో ఆ ఏలియన్ స్పేస్ షిప్ ఎక్కడ ఉంటుందో కరెక్ట్ గా గెస్ చేసి ట్రాక్ చేస్తాడు. దాంతో లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ హవర్స్ లో వీళ్ళ షిప్ ఆ ఏలియన్ స్పేస్ షిప్ పైన దాడి చేయడం కోసం బయలుదేరుతుంది. మ్యాప్ లో ఉన్న డాట్స్ అన్నిటిని ఫాలో చేస్తూ వీళ్ళు ఆ స్పేస్ షిప్ కి దగ్గరలో వెళ్ళిపోతారు. చూస్తే ఆ పెద్ద స్పేస్ షిప్ నీటిలో జంప్ చేస్తూ వెళ్తుంటుంది. వీళ్ళు మిసైల్స్ తో ఫైర్ చేయడానికి రెడీ అవుతారు. కానీ ఇది చాలా రిస్క్. ఎందుకంటే వన్స్ వీళ్ళు షూట్ చేసేస్తే వీళ్ళ లొకేషన్ ఆ ఏలియన్స్ కి తెలిసిపోతుంది. అయినా వీళ్ళు పర్లేదని మిసైల్స్ ని లాంచ్ చేస్తారు. బట్ దురదృష్టవశార్థం వీళ్ళ ఈ అటెంప్ట్ కూడా మిస్ అవుతుంది. వాళ్ళ పొజిషన్ ఏలియన్స్ కి రివీల్ అవుతుంది. వెంటనే రెండు పెద్ద పెద్ద ఏలియన్ స్పేస్ షిప్స్ వీళ్ళ బ్యాటిల్ షిప్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం వాటర్ లో జంప్ చేస్తూ వీళ్ళ దగ్గరికి వస్తుంటాయి. అవి ఎక్స్ప్లోసివ్స్ ని వీళ్ళ వైపుకి లాంచ్ చేసినప్పుడు మన హీరో ఇచ్చిన కమాండ్ ని ఫాలో చేస్తూ క్రూ మెంబర్ షిప్ డైరెక్షన్ ని మార్చి ఆ ఎక్స్ప్లోసివ్స్ నుంచి తప్పించుకుంటారు. కానీ అవి అటాక్స్ ని కొంచెం కూడా స్టాప్ చేయకుండా ఎక్కువ స్పీడ్ లో వీళ్ళ దగ్గరికి వస్తుంటాయి. అప్పుడు కెప్టెన్ నాగాటా ఆ ఏలియన్ స్పేస్ షిప్ జంప్ చేసే ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేసి ఈసారి టైం చూసి ఆ మిసైల్స్ ని లాంచ్ చేయిస్తాడు. అండ్ వీళ్ళ ఈ ప్రయత్నం వర్క్ అయి ఎనిమి వాళ్ళ రెండు స్పేస్ షిప్ లని డిస్ట్రాయ్ చేయగలుగుతారు. దీంతో క్రూ మొత్తం చాలా సంతోషపడి సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు అలెక్స్ కి అతని గర్ల్ ఫ్రెండ్ సమంత ఆ ఇన్ఛార్జి తీసుకొచ్చిన కమ్యూనికేషన్ డివైస్ ద్వారా కాల్ చేస్తుంది. తను ఆ ఏలియన్స్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి అయినంత త్వరగా ఆ ట్రాన్స్మిటర్స్ ఉన్న బేస్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయమని చెప్తుంది. తెల్లవారి 8:43కి ఈ ట్రాన్స్మిటర్స్ అన్ని వాళ్ళ ప్లానెట్ తో అలైన్ అవుతుంది. అండ్ ఆ టైంలోనే అవి సిగ్నల్స్ ని పంపిస్తాయి. అంతకు ముందు ఏదైనా మిసైల్ లాంచ్ చేసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేస్తే అప్పుడు ఏలియన్స్ వాళ్ళ మెసేజ్ ని పంపలేరని అంటుంది. మన హీరో సరే అని అంటాడు. కానీ వీళ్ళ సమస్య అయితే ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. వీళ్ళ డాట్స్ ఉన్న మ్యాప్ లో ఇప్పుడు 3వ స్పేస్ షిప్ రిజిస్టర్ అవుతుంది. అండ్ ఈ స్పేస్ షిప్ వీళ్ళు అటాక్ చేసే స్ట్రాటజీని మరియు ట్రాక్ చేసే విధానాన్ని కనిపెట్టి అది చాలా ర్యాండమ్ గా చోటు మొత్తం తిరుగుతుంది. ఇందువల్ల మన హీరో వాళ్ళు టార్గెట్ ని ఫిక్స్ చేయలేకపోతారు. ఈ సమయంలో అలెక్స్ కి ఇంకో తెలివైన ఐడియా వస్తుంది. సన్ రైజ్ అవ్వడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది కనుక అతని క్రూ మెంబర్స్ దగ్గర షిప్ ని సూర్యుడు ఉదించి ఈస్ట్ సైడ్ కి తీసుకువెళ్ళండి. అండ్ మన దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటినీ కూడా రెడీ చేయండి. మనం ఆ ఏలియన్స్ ని ట్రాప్ చేయబోతున్నామని అంటాడు. వీళ్ళు ఫాస్ట్ గా ఒక కొండ దగ్గరికి వెళ్లి యూటర్న్ వేసుకుంటారు. ఆ ఏలియన్ స్పేస్ షిప్ వీళ్ళని ఫాలో చేస్తూ వీళ్ళ వెంటే వచ్చినప్పుడు షిప్ పై ఉన్న అలెక్స్ మరియు కెప్టెన్ నగాటా
సహా స్నైపర్ గన్స్ తో రెడీగా ఉంటారు. అండ్ ఎప్పుడైతే సన్లైట్ వస్తుందో వీళ్ళు ఆ ఏలియన్ స్పేస్ షిప్ గ్లాస్ విండోస్ ని ఏం చేసి షూట్ చేసి అందులో హోల్స్ వేసిస్తారు. దీంతో షిప్ లో ఉన్న ఏలియన్స్ కళ్ళల్లో డైరెక్ట్ గా సన్లైట్ పడి అవి చూడలేకపోతాయి. నెక్స్ట్ సెకండ్ క్రూ మెంబర్స్ అంతా వెపన్స్ అన్నిటిని ఆ ఏలియన్ స్పేస్ షిప్ పైన ఒక్కసారిగా లాంచ్ చేస్తారు. దెబ్బకి ఆ స్పేస్ షిప్ పూర్తిగా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఇలా మిలిటరీ వాళ్ళు ఆఖరి షిప్ ని కూడా అంతం చేస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల హవాయ్ ఐలాండ్స్ ని డ్యామేజ్ చేయడానికి వెళ్ళిన 3 సర్క్యులర్ వెపన్స్ వీళ్ళపైన దాడి చేయడం కోసం ఎగురుతూ రిటర్న్ వస్తాయి. అవి ఈ బ్యాటిల్ షిప్ లో హోల్స్ వేసుకుని లోపలికి దూరి షిప్ లో ప్రతి కంపార్ట్మెంట్ ని డ్యామేజ్ చేసి మొత్తం షిప్ ని కొన్ని సెకండ్స్ లో పీస్ చేసేస్తాయి. లోపల ఉన్న క్రూ మెంబర్స్ మరియు మన హీరో ఆఖరి మూమెంట్ లో జస్ట్ మిస్ లో లైఫ్ బోట్స్ ని యూజ్ చేసుకుని తప్పించుకుంటారు. కొండల్లో ఉన్న సమంత మరియు మిక్ కూడా బైనాకులర్స్ ద్వారా షిప్ డెస్ట్రాయ్ అవ్వడాన్ని చూస్తారు. ఇక ఈ ట్రాన్స్మిటర్ ని ఆపే పనిని వీలే చేయాలి కాబట్టి నిక్ మరియు సమంత అక్కడికి వెళ్లాలని నిర్ణయిస్తారు. కానీ ఆ ఇన్ఛార్జ్ భయపడి వీళ్ళతో జాయిన్ అవ్వడు. సో వాళ్ళిద్దరూ ఒక పోలీస్ జీప్ ఎక్కి బయలుదేరుతారు. లైఫ్ బోట్స్ లో ఇక ఏలియన్స్ ని ఎదిరించలేమని సాడ్ గా ఉన్న సోల్జర్స్ ఒడ్డుని చేరుకోగానే మళ్ళీ వాళ్ళందరికీ పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు వరల్డ్ వార్ 2 టైంలో యూజ్ చేస్తున్న ఒక బ్యాటిల్ షిప్ ని మ్యూజియం లో రెడీ చేస్తుంటారు కదా, ఆ షిప్ అక్కడే ఉంటుంది. కొత్త జనరేషన్ బ్యాటిల్ షిప్స్ వచ్చాక ఈ షిప్ ని ఎవరు యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ బీస్ ని మళ్ళీ లైఫ్ లోకి తెచ్చే సమయం వచ్చేసింది. బట్ ఈ షిప్ ని యూజ్ చేయడంలో వీళ్ళకి పెద్దగా అలవాటు లేదు కదా. అప్పుడు వరల్డ్ వార్ 2 టైంలో యుద్ధంలో ఫైట్ చేసిన వెటరన్స్ వీళ్ళకి సహాయం చేయడం కోసం ముందుకు వస్తారు. కొందరు ఓల్డ్ మ్యాన్ స్టీమ్ ఇంజిన్ ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళ షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. ట్రాన్స్మిటర్స్ ఉన్న ఐలాండ్ దగ్గరికి వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళు మొదట్లో చూసిన ఆ ఎనర్జీ పల్స్ ని రిలీజ్ చేసే స్ట్రక్చర్ ని చూస్తారు. అది ఇప్పుడు మూవ్ అవుతుంది. నిజానికి ఈ పెద్ద స్ట్రక్చర్ ఒక మదర్ షిప్. అండ్ ఆ షిప్ సైజ్ వచ్చేసి వీళ్ళింతసేపు ఫైట్ చేసిన ఆ 3 షిప్స్ కంబైన్ చేసి అంత పెద్దదిగా ఉంటుంది. అది వీళ్ళని చూసి వీళ్ళపైన అటాక్ చేయడం కోసం ఎక్స్ప్లోసివ్స్ అన్నిటిని రెడీ చేస్తుంది. దీన్ని డైరెక్ట్ గా ఎదుర్కోవడం అనేది ఇంపాసిబుల్ కనుక మన హీరో షిప్ లో ఉన్న క్యానన్స్ మిసైల్స్ అన్నిటిని వేరే డైరెక్షన్ లో పాయింట్ చేయమంటాడు. అతను చెప్పేది రాంగ్ డైరెక్షన్ కానీ కెప్టెన్ చెప్తున్నాడని క్రూ మెంబర్స్ అందరూ కూడా అతని కమాండ్స్ ని ఫాలో అవుతారు. ఆ మదర్ షిప్ వీళ్ళ వెపన్స్ అన్ని వేరే డైరెక్షన్ లో ఉండటం చూసి వీళ్ళు థ్రెట్ కాదని వీళ్ళపైన దాడి చేయదు. ఇలా వీళ్ళు ఆ ఏలియన్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్లి సడన్ గా వీళ్ళ షిప్ ని టర్న్ చేసి ఆ మదర్ షిప్ పైన దాడి చేయడం కోసం రెడీ అవుతారు. ఆ షిప్ లో ఉన్న ఏలియన్ వీళ్ళ ఐడియాని కనిపెట్టి వెంటనే వీళ్ళపైన దాడి చేయడం కోసం బాంబ్స్ ని లాంచ్ చేసినప్పుడు అలెక్స్ షిప్ యాంకర్ ని వెంటనే సముద్రంలో పడేయమంటాడు. అండ్ ఆ బరువుకి ఆ షిప్ గట్టిగా బ్రేక్ వేసినట్టు టర్న్ అవ్వడంతో ఆ బాంబ్స్ అన్ని పక్కన నీటిలో పడిపోతాయి. అండ్ ఈ హార్డ్ టర్న్ తో వీళ్ళు ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ లో సెట్ చేస్తున్న వెపన్స్ అన్ని ఇప్పుడు కరెక్ట్ గా ఏలియన్ మదర్ షిప్ ని పాయింట్ చేస్తుంది. దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని వెంటనే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా షిప్ లో ఉన్న క్రూ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ప్లోసివ్స్ మొత్తాన్ని ఆ మదర్ షిప్ పైన కురిసేస్తారు. లోపల ఉన్న ఏలియన్ క్రియేచర్స్ బదులు దాడి చేస్తాయి. ఈ 2 షిప్స్ కి మధ్య జరిగిన బ్యాటిల్ లో మన హీరో వాళ్ళు గెలిచేస్తారు. కొంచెం డ్యామేజ్ తీసుకున్న వీళ్ళు ఆ మదర్ షిప్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తారు. షిప్ ని డిఫీట్ చేసిన తర్వాత ఎనర్జీ ఫీల్డ్ మాయమైపోతుంది. మన హీరో మరియు కెప్టెన్ నగాటా ఈ విన్ ని సెలబ్రేట్ చేస్తారు. అలెక్స్ అటాక్ స్ట్రాటజీస్ ని మరియు డిసిషన్ మేకింగ్ ని కెప్టెన్ నగాటా అప్రిషియేట్ చేస్తాడు. టైం 8:43 అవ్వడం వల్ల ఐలాండ్ లో ఏలియన్స్ అన్ని ఆ ట్రాన్స్మిటర్స్ ని ఆన్ చేస్తాయి. ఇదే సమయంలో సమంత మరియు మిక్ జీప్ లో స్పీడ్ గా వచ్చి వాళ్ళు ఆ 3 ట్రాన్స్మిటర్స్ వైరింగ్ ని గుద్ది దాన్ని డ్యామేజ్ చేసేస్తారు. దీనితో సిగ్నల్ పంపించి అవి షట్ డౌన్ అయిపోతాయి. కానీ ఈ క్రాష్ లో సమంత కాలు బండిలో ఇరుక్కుంటుంది. తన వల్ల బయటకు వచ్చి ఎస్కేప్ అవడం కుదరదు. ఒక ఏలియన్ వీళ్ళని చంపడం కోసం వచ్చినప్పుడు మిగతా ఏలియన్స్ ఆ ట్రాన్స్మిటర్ ని రిపేర్ చేసే పనిలో ఇన్వాల్వ్ అవుతాయి. సమంతని ప్రొటెక్ట్ చేయడం కోసం మిక్ ఆ ఏలియన్ తో ఫైట్ చేస్తాడు. మిక్కి 2 కాళ్ళు లేకపోయినా ఇతను ఒక ఫార్మర్ సోల్జర్. అతను ఆ పవర్ఫుల్ అయిన ఏలియన్ కి బాగా టఫ్ ఇచ్చి ఫైట్ చేస్తాడు. ఫైట్ లో మిక్ ఆ ఏలియన్ హెల్మెట్ ని తీసేస్తాడు. దీంతో ఈ ఏలియన్ కళ్ళు తెరిచి సరిగ్గా చూడలేక ఫైట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అయినా అది ఎలాగోలా మేనేజ్ చేసి మిక్ ని కిందకి తోసేసి అతన్ని పొడిచి చంపేవాలనుకున్నప్పుడు టైం కి అక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ ఒక బ్రీఫ్ కేస్ తో ఏలియన్ ని కొట్టి మిక్ ని కాపాడుతాడు. ఈలోగా మిగతా ఏలియన్స్ ట్రాన్స్మిటర్ ని మళ్ళీ రిపేర్ చేసి వాటిని ఆన్ చేస్తాయి. ఇక్కడ సముద్రంలో సగం షిప్ డ్యామేజ్ అయిన స్థితిలో ఉన్న మన హీరో వాళ్ళు ఆ ట్రాన్స్మిటర్స్ అన్నిటిని పెద్ద బాంబ్ తో పేల్చేయాలనుకుంటారు. కానీ వర్క్ అవుతున్న మిసైల్ లాంచర్ లో మిసైల్స్ ఉండవు. ఇది పాత షిప్ కాబట్టి వీళ్ళంతా లాంచ్ చేయడానికి కావాల్సిన మిసైల్ ని భుజాలపై మోసుకుంటూ లాంచర్ దగ్గరికి తీసుకువెళ్తుంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్ సమంతకి హెల్ప్ చేశాక వీళ్ళు మిక్ తో పాటు సేఫ్ అయిన ప్లేస్ ని వెతుకుతూ పరిగెడతారు. షిప్ లో ఉన్న వాళ్ళు మిసైల్ ని లోడ్ చేసి దాన్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ డెస్ట్రాయ్ అయిన మదర్ షిప్ లో నుంచి ఒక కంపార్ట్మెంట్ ఓపెన్ అయి ఆ 3 ఏఐ కంట్రోల్డ్ సర్క్యులర్ డిస్క్ వీళ్ళపైన అటాక్ చేయడం కోసం వస్తాయి. ఇది అలెక్స్ మరియు కెప్టెన్ నగాటా చూస్తారు. కానీ వీళ్ళు చచ్చినా పర్లేదని ముందు ఆ మిసైల్ ని ఐలాండ్ పైన లాంచ్ చేసి అనుకున్నట్టే సక్సెస్ఫుల్లీ ఆ ట్రాన్స్మిటర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తారు. ఈ ఎక్స్ప్లోషన్ లో ఆ ఏలియన్స్ కూడా చనిపోయి ఉంటాయి. ఆ సర్క్యులర్ డిస్క్ వీళ్ళ షిప్ కి చాలా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ షీల్డ్ పోవడం వల్ల టైం కి అక్కడికి వచ్చిన మిలిటరీ వాళ్ళ ఫైటర్ జెట్స్ ఈ 3 వెపన్స్ ని షూట్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని వీళ్ళు క్లియర్ చేసుకుని మనుషులకి ఏలియన్స్ కి మధ్య జరిగిన వార్ లో మనుషులు విన్ చేస్తారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఫార్మర్ సోల్జర్ మిక్కీ అవార్డ్ మన హీరోకి ప్రమోషన్ ఇస్తున్నట్టు చూపిస్తారు.
అలెక్స్ అన్నయ్య స్టోన్ చనిపోయాడు కదా, అతని పొజిషన్ లో ఇప్పుడు ఇతను ఉన్నాడు. ఇలా ఈ సెరిమనీ మొత్తం మంచిగా జరిగాక అలెక్స్ సమంత తండ్రి అడ్మైరల్ దగ్గరికి వెళ్లి అతని కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అందుకైనా స్టార్టింగ్ లో నో అని చెప్పి తర్వాత అలెక్స్ భుజం పైన చేయవేసి అతన్ని తీసుకువెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు వేరే ఏదైనా మూవీ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతా.